ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు, మితిమీరిపోతా ఉన్నారు. సో ఏదైతే నిజామాబాద్లోని సుభాష్ నగర్ రాధాకృష్ణ థియేటర్ నియర్ బై లొకేషన్లో ఉన్న ఒక కిరాణా షాప్ ఇది చైన్ స్నాచింగ్ అయింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో సందీప్కి సంబంధించిన షాప్లోనే తను సిగరెట్ తీసుకోవడానికి వచ్చారు. సిగరెట్ తీసుకున్న టైంలోనే అమౌంట్ ఇచ్చే టైంలో లేకపోతే ఇంకొక ఐటమ్ తీసుకున్న టైంలో ఎవరైతే వాళ్ళ సతీమణి అయినటువంటి రజని మెడలో నుంచి అయితే బంగారు గొలుసు లాక్కొని వెళ్ళిపోయాడు అనేది తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. సో మొన్నటి వరకు మనం చూసుకుంటే ఫోర్త్ టౌన్ నియర్ బై లొకేషన్లోని వినాయక్ నగర్, ఆర్యనగర్, అదేవిధంగా కొన్ని ఏరియాలలో మాత్రం చైన్ స్నాచింగ్లు అనేది చాలా వరకు జరిగినాయి. అదేవిధంగా ఇదే నియర్ బై లొకేషన్లోని న్యూ ఎన్జిఎస్ కాలనీలో కూడా సేమ్ అంతే. సో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకైతే చాలా వరకు కూడా సుమన్ టీవీ ప్రయత్నం చేస్తూ ఉంది. పట్టపగలి న్యూ ఎన్జిఎస్ కాలనీలోని ఒక వృద్ధుని అయితే టార్గెట్ చేయడం జరిగింది. ఒక పథకం ప్రకారం రెక్కి చేసి మరి వాళ్ళు ఇంట్లోకి వచ్చి మరి ఇలా దొంగతనం చేసుకొని పోతా ఉన్నారు. ఇవాళ చైన్ స్నాచింగ్లు చేసుకుంటున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. సో ఏం జరుగుతూ ఉంది నిజామాబాద్ జిల్లాలో, ఏం జరుగుతూ ఉంది? లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అనేది అదుపు తప్పుతుంది అనేటట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పల్సర్ వెహికల్ పైన హెల్మెట్ పెట్టుకొని ఒక గుర్తు తెలియని దొంగ అయితే రావడం జరిగింది, చైన్ స్నాచర్. సో దీంట్లో యాక్చువల్లీ రజని మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరైతే మనకి కిరాణా షాప్ల గురించి మాట్లాడుకుంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేస్తూ ఉంటారు, వాళ్ళ పని నిమిత్తం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే అదే అదునుగా చూసుకొని ఎవరు లేని అంటే ఒక రెక్కి చేసి మరి ఇదంతా చైన్ స్నాచింగ్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే దుండగుడు ఎవరైతే ఉన్నాడో ఇక్కడికి వచ్చిన తర్వాత బైక్ పార్క్ చేశాడండి. పార్క్ చేసిన తర్వాత ఆయన ఏదైతే చైన్ స్నాచింగ్ చేసిండో లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయన కావాల్సిన ఐటమ్ ఏదైతే మనకి సిగరెట్స్ కావచ్చు ఏవైతే వాళ్ళు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత రజని అంటే తను ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో లోపలికించి ఇట్లా మళ్ళీ కౌంటర్ దగ్గరికి వచ్చే టైంలో సడన్గా ఆ చైన్ అనేది తను లాక్కొని వెళ్ళిపోయిండు. లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత బైక్ ఇక్కడ పార్క్ చేసుకున్నాడు. పకడ్బందీగా ఇదంతా చేయడం జరిగింది. సో బైక్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి టైర్కి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరు మనని పట్టుకోకుండా దొరకకుండా వెళ్ళిపోవాలని చెప్పేసి తను ఇక్కడ స్టన్ చేసి మరి ఆయన వెళ్ళిపోయాడు అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ స్కిడ్ అయినట్టు కూడా మనకు వెహికల్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ రాధాకృష్ణ థియేటర్, అదేవిధంగా పక్కన చూసుకుంటే మనకి ఎస్ఎఫ్ఎస్ నుంచి రైతు బజార్, గౌతమ్ నగర్, అదేవిధంగా చంద్రశేఖర్ కాలనీకి వెళ్ళే ప్రధాన రహదారులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎఫ్ఎస్ నుంచి మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే జిల్లా పరిషత్. ఆయన ఎటు పోయిండు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో సందీప్ ఉన్నారు. సో సందీప్ మార్నింగ్ నుంచి కూడా తను చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు. ఎక్కడ సీసీ ఫుటేజ్ దొరుకుతుంది ఏంది అనే దానిపైన అయితే తను ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడడం అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఎవరైనా కంపల్సరీ కుప్పకూలాల్సిందే. సో మీరు చెప్పండి, అసలు మార్నింగ్ ఏ టైంలో జరిగిందండి ఇదంతా? 7 to 7:30. సో అంటే ఇంతకుముందు ఈ ఏరియాలో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? లేదు సార్, ఇప్పటివరకు అయితే జరగలేదు. ఇక్కడ వేరే ఏరియాలలో జరిగినవి విన్నాం కానీ ఇక్కడ ఏరియాలో అయితే ఎప్పుడు జరగలేదు. సో అధికారులు వచ్చారా, పోలీస్ అధికారులు మరి ఏమంటా ఉన్నారు? మరి పట్టుకుంటామని చెప్పేసి అంటున్నారా, లేకపోతే ఏంది ఇంతగానో క్రైమ్ రేట్ పెరగడానికి గల కారణాలు ఏందని మీరు ఏమైనా అడగడం జరిగిందా? లేదు సార్, అట్లేం లేదు సార్. వాళ్ళు మేము వెంటనే కాల్ చేసినాం, చేయగానే 5 minutesలో వచ్చేసారు ఎస్ఐసార్ ఇట్లా అందరూ. కంప్లైంట్ ఆయన రాసేసుకున్నారు, సార్ రాసేసి ఫాలోఅప్ చేస్తారు సార్. టీంని పంపించేసారు ఆల్రెడీ సార్. సో మీరు సీసీ కెమెరా విజువల్స్ని అయితే ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో మీరు చెక్ చేసుకుంటా ఉన్నారు. అంటే పోలీస్ అధికారులు ఏమంటున్నారు అంటే మేము వెతుకుతాము, మరి దొరకడు అని చెప్పేసి ఏమైనా చెప్తా ఉన్నారా లేదా? లేదు సార్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి నేను కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర? ఇక్కడ సరౌండ్లో లేవు సార్, కొంచెం ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి సార్. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సైడ్ చౌరస్తాలో ఉన్నాయి. సో ఇదండి మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతా ఉన్నారు అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవాలా. మార్నింగ్ టైంలో ఇట్లాంటి చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయంటే ఒకసారి ఆలోచించండి. అది కూడా మనము నియర్ బై అంటే నడుచుకుంటూ పోయే టైంలో లేకపోతే ఎటైనా పోయే టైంలో మనకి చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయంటే అదొకటి వేరు. లోపలికి వచ్చి మరి వాళ్ళు దొంగతనం చేసుకొని పోతా ఉన్నారు, చైన్ స్నాచింగ్ లాక్కొని వెళ్ళిపోతున్నారు, మెడల నుంచి వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతున్నారు అంటే ఎంతకైనా తెగించడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. సో ఏమైనా తేడా జరిగిందంటే వాళ్ళని చంపేసి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
సో పోలీస్ అధికారులు రెస్పాండ్ కావాలా, ఏసీపీ స్థాయి అధికారులు ఇలాంటి కేసులపైన ఒక దర్యాప్తు అయితే చేపట్టాలా, ఒక ప్రత్యేక దృష్టిని పెట్టాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున కోరుతా ఉన్నాము. వీళ్ళ సతీమైనటువంటి రజనీతోనే ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రజనీ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అసలు అమ్మ ఏ టైంకి మీరు షాప్ తీయడం జరిగింది, అసలు ఎట్లా ఉన్నాడు ఆ వ్యక్తి, చూడడానికి ఎట్లా ఉన్నాడు, అసలు తెలుగే మాట్లాడుతున్నాడా, హిందీ మాట్లాడుతూ ఉన్నాడా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది. సో ఎట్లా ఉన్నాడు ఆయన చూస్తే మీకు? స్మార్ట్గానే ఉన్నాడు, దొంగలా మాత్రం లేడు. హెల్మెట్ తీసుకొని వచ్చిండు, బైక్ ఆన్లోనే ఉంది కానీ నేను అంతా గమనించలే. వచ్చి ఎడిషన్ ఉందా అని అడిగిండు, ఉంది అని నేను ఎప్పటిలాగా కస్టమర్కి తీసిచ్చినట్టు తీసిచ్చాను. సరే అగ్గి పెట్టే అన్నాడు, ఇచ్చాను. తాగాడు, పక్క షట్టర్ మాది, అది మా సార్ది షాపు, అక్కడ స్మోకింగ్ చేసిండు. వచ్చి సెంటర్ ఫ్రెష్ ఉందా అని అడిగిండు, సరే ఉంది అని 2 తీసిచ్చాడు. 2 రూపీస్ కూడా ఇచ్చేశాడు. సరే తర్వాత చిన్న థమ్స్అప్ ఉందా అని అడిగాడు, సరే ఉంది అని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టా. సరే అని 20 రూపీస్ ఇచ్చిండు. నేను వంగలేను కూడా అసలు, ఇట్లా తీసి ఇట్ల లోపు ఇక్కడ నుంచి లాగేసిండు. నేను టక్కన డ్రా పక్క నుంచి వెళ్ళి నా గొలుసు అని ఒర్రి అతన్ని స్వెటర్ లాగిన, నన్ను కింద పడేసి ఉరికెళ్ళిండు. ఇక స్పీడు అక్కడ చూసే వాళ్ళు చూస్తున్నారు కానీ మేము భార్య భర్తలు ఫ్యామిలీ ఇదేమో అని వాళ్ళు అనుకుంటారు. నేను దొంగ అని అరిస్తే బాగుంటుండే, కానీ నేను గొలుసు అని అరుస్తున్నా. నేను వాళ్ళకి అర్థం కాలే, ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇక ఇంతకుముందు ఎప్పుడన్నా మీ షాప్ వచ్చినట్టు ఏమన్నా ఒక గుర్తు ఏమన్నా ఉందా? ఏమేమన్నా మీకు? లేదు ఇప్పుడే ఫస్ట్ అని చూస్తే మాత్రం గుర్తుపడతాను, పక్కా గుర్తుపడతాను. బైక్ తీసుకొని వచ్చిండు, పల్సర్ వెహికల్ తీసుకొని వచ్చిండు అని అంటున్నారు. ఆ హెల్మెట్ అంటే పెట్టుకునే ఉందా లేకపోతే తీసేసిండు అతను? ఉంది మొత్తం, అదేంది సిగరెట్ పట్టడానికి సగమే తీసిండు, మొత్తం కూడా తీయలేడు. సగం తీసి పట్టిండా. అది కూడా నేను సిగరెట్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన ముఖం చూడలేదు, థమ్స్అప్ డబ్బులు తీసుకునేటప్పుడు చూసిన ఆయన ఫేస్ అంతే. నేను అది మాత్రం నాకు క్లారిటీ ఉంది, ఆయన చూస్తే మాత్రం గుర్తుపడతా. పోలీస్ అధికారులు వచ్చారు, ఎస్ఐ వచ్చారు, ఆయన మీతో మాట్లాడడం జరిగిందా? ఏమంటున్నారు అంటే మరి ఆయనని క్యాచ్ చేస్తాము లేకపోతే పోయిన గోల్స్ని పట్టుకొని ఇస్తామని చెప్పేసి మనం మాట్లాడడం జరిగిందా? కనిపెడతామమ్మా, మీరు బాధపడకండి, ఖచ్చితంగానైతే మేము కనిపెడతాం, దొరుకుతుంది, మీరు బాధపడకండి అని మాత్రం నిజామాబాద్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ నష్టం జరిగింది, మీరు ఇవాళ చాలా బాధపడతా ఉన్నారు. మీలాంటి తోటి మహిళలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇళ్ళకి వచ్చి మరి చైన్ స్నాచింగ్ చేసుకొని పోతా ఉన్నారు, పట్టపగలే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో మీతోటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలి. కానీ అతన్ని చూస్తే అట్లా అసలు లేనేలేడు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను నా చేతు నా దగ్గరకు వచ్చిందాక అసలు ఎట్లా వచ్చిందో కూడా నాకు అర్థంగా, ఇట్లా వచ్చి ఇట్లా లాగిండు అంతే. అది అంత గట్టిది కూడా ఎట్లా దిగిందో నాకు అర్థం అవ్వట్లేదు. టక్కన ఇట్లా లాగిండు, దారం లాగినట్టు, అది కూడా టక్కన వచ్చేసింది, ఇరిగిపోయింది మొత్తం. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేను అట్లా లాగుతాడని. అయినా నేను అతని వెనకాల ఉరికిన, దగ్గర దాకా బైక్ దాకా ఉరికిన, లాగిన, కానీ నన్ను నూకేసిండు వాడు. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాడమ్మా? అంటే మీ షాప్ నుంచి అటు దుబ్బా సైడ్ వెళ్ళాడా లేకపోతే నామదేవాడ సైడ్? ఎస్ఎఫ్ఎస్ నుంచి వచ్చాడు, బండి కూడా మలపాలి అట్లనే పెట్టి మళ్ళీ ఎస్ఎఫ్ఎస్ నుంచి వెళ్ళిండు. ఎంత ఉండొచ్చు అంటే అప్రాక్సిమేట్లీ అతని ఏజ్ ఎంత ఉంటుంది అనేది ఏమైనా గెస్ ఏమైనా చేయగలరు? ఉంటుంది 35 ఉంటుంది కంపల్సరీ. సో ఇదండి మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా అంటే పట్టపగలే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు, చైన్ స్నాచింగ్స్. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ఒక రెక్కి చేసి పథకం ప్రకారం చేస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే దుండగుడు వచ్చినవాడు ఎవడైతే ఉన్నాడో అతను పల్సర్ వెహికల్ తీసుకొని వచ్చి షాప్ ముంగట పెట్టిన తర్వాత బంద్ చేయకుండా తను వచ్చి సిగరెట్స్ తీసుకోవడము, ఇంకో ఏదేదో తీసుకోవడము, థమ్స్అప్ ఇవ్వండి అని చెప్పేసి అనడము, అన్న టైంలోనే అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చైన్ స్నాచింగ్ చేసేసి వెళ్ళిపోయాడు ఆయన. తను ఎవరైతే రజనీ చాలా వరకు కూడా కౌంటర్ నుంచి వచ్చి పట్టుకునే టైంలో తోసేసి వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి. అది కూడా 7 నుంచి 7:30 టైంలో చాలా క్రౌడీగా ఉండే ప్లేస్ ఇది సుభాష్ నగర్. సో రాధాకృష్ణ థియేటర్ నియర్ బై లొకేషన్, ఆ వ్యాపార సముదాయాలు ఉంటాయి. ఇంత ఉండగా కూడా వాళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ప్రతి రాబరీలో, మనకి ప్రతి టెఫ్ట్ కేసులో మనం చూస్తున్నాము ఎవరైతే యంగ్స్టర్స్ మాత్రమే ఉంటున్నారు. సో చదువుకున్న వాళ్ళే ఉండడం అనేది నిజంగా చాలా గలీజ్ అనిపిస్తుంది. ఇలా 6 గంటలు కష్టపడి వాళ్ళు పొద్దున్న లేచిన నుంచి పొద్దున కిరాణా షాప్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే పొద్దున 5 గంటలకు లేస్తారండి వాళ్ళు. లేచి పొద్దున్న నుంచి రాత్రి 10 గంటల దాకా రూపాయి కష్టపడితే వాళ్ళు ఇది చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని కూడా ఇవాళ ఎవరిని పడట్లే, అంటే వీలే కాదు ఎవరిని పడట్లే. రోడ్ల మీద పోతున్న వాళ్ళకి రక్షణ లేదు, ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకు రక్షణ లేదు, షాప్లలో ఉన్న వాళ్ళకి రక్షణ లేదు. మొన్న మనకు ఒక న్యూ ఏంజెస్ కాలనీలో కూడా ఒక వృద్ధుని టార్గెట్ చేసి, అంటే అతన్ని చూసిన తర్వాత ఇతన్ని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా మన వెంబట పడలేడు అన్న తర్వాతనే ఇంట్లోకి వచ్చి మరి వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసుకొని పోయారు. పట్టపగలండి 11 o'clock. అదేవిధంగా ఒక ఆర్మీ జవాన్
దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఆర్మీ జవాన్ల భార్యలకి వాళ్ళ రక్షణ లేకుండా పోయింది. తను ఒక పని నిమిత్తం బస్వా గార్డెన్ ఏరియా వెళ్ళే టైంలో చైన్ స్నాచింగ్ చేసేసి వెళ్ళిపోయారు. అంటే పక్కా ఎవరైతే మనకి రోడ్లపైన ఒంటరి మహిళలు కనిపిస్తూ ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్. నిజామాబాద్ ప్రజలకు మాత్రం ఇది ఒక పెద్ద అలర్ట్ అని చెప్పుకోవాలి. పోలీస్ అధికారులు మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా ప్రజలంతా వేచి చూస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఎవరైతే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు చూపించలేకపోతున్నారు, అంటే దొంగలు దొరుకుతున్నారా లేదా, దొంగతనాలు ఇన్ని జరుగుతూ ఉన్నాయి, మరి దొంగల్ని పోలీసులు ఎందుకు చూపించలేకపోతున్నారు, మేము దొంగల్ని ఇంత పట్టుకున్నాము, ఇంతమందిని పట్టుకున్నాము, ఈ ఏరియాలో ఇంతమందిని పట్టుకున్నామని ఎందుకు చూపించలేకపోతున్నారు అనేది తెలుస్తుంది. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సిపి లేకపోవడమే దీనికి గల మూల కారణమా, లేకపోతే ఉన్నతాధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనే దానిపైన చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతూ ఉంది. సో మార్నింగ్ జరిగిన ఇష్యూతోనైతే ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉలిక్కిపడ్డదని చెప్పుకోవాలి. సో మహిళలు బీ కేర్ఫుల్. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.